హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసింది. పాఠశాలల్లో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత మరియు హై స్కూల్స్లో, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ముఖ్యాంశాలని ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ ముఖ్యాంశాలు ప్రధానంగా తీసుకున్నట్టయితే బీఈడి చేసిన వారికి ఎస్జిటి పోస్టులకు అవకాశం. సో యాక్చువల్గా మనకి 2018లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టులకు అవకాశం కల్పించారో, సో రీసెంట్గా వచ్చిన తెలంగాణ రిక్రూట్మెంట్లో బీఈడి వాళ్ళకి అవకాశం కల్పించకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బీఈడి చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్టులకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టులకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో బీఎడ్ వాళ్ళు టెట్ పేపర్ 1 కనుక క్వాలిఫై అయినట్లయితే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులకు, నాన్ లోకల్ కేటగిరీ కూడా ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో గతం కంటే ఈసారి ఒక ప్రత్యేకమైన అంశం ఏది అని చెప్పేసి అంటే చాలా పెద్ద స్థాయిలో టీజీటీ పీజీటీ పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో పెద్ద స్థాయిలో ఎక్కువ సంఖ్యలో టీజీటీ పీజీటీ పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో గురుకులాలు, సో రెసిడెన్షియల్ గురుకులాలు, అలాగే బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, ఇలా వివిధ సంక్షేమ శాఖల్లోని వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లోని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి, సంక్షేమ శాఖల్లోని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి ఏమో ప్రిన్సిపల్, అదేవిధంగా పీజీటీ, అదేవిధంగా టీజీటీ, ప్రిన్సిపల్, అదేవిధంగా పీజీటీ, అదేవిధంగా టీజీటీలకు వీళ్ళు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఎవరని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే టీజీటీ పీజీటీ పరీక్షలకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే టీజీటీ పీజీటీల్లో తెలుగు సబ్జెక్టు తప్ప, టీజీటీ పీజీటీలకు తెలుగు సబ్జెక్టు తప్ప, అంటే టీజీటీ తెలుగు, పీజీటీ తెలుగు రాసేవారికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్ని టోటల్ సిలబస్ మొత్తం అంతా కూడా వాళ్ళకి ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టీజీటీ పీజీటీ విధానం తీసుకున్నట్లయితే ఈసారి వాళ్ళకి ప్రత్యేకంగా గతంలో 2018 నోటిఫికేషన్లో కూడా ఉంది. సో 2018 నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగానే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ టీజీటీ పీజీటీ పోస్టులు ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి, ఆ టీజీటీ పీజీటీ పోస్టులు ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో టీజీటీ పీజీటీలుగా తీసుకున్నట్టయితే, సో మనం మొత్తం సంక్షేమ శాఖల్లో కనుక మనం తీసుకున్నట్టయితే జిల్లాల వారీగా, జోన్ల వారీగా పీజీటీ పోస్టులు తీసుకున్నట్టయితే, సో ఇంకా మనకి సబ్జెక్ట్ కేటగిరీ అనేది ఇంకా అవైలబుల్ కాలేదండి. సో జోన్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా పోస్టులు రాలేదు మనకి. సో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మాత్రమే మనకు తెలిసింది. సో ఇక్కడ పీజీటీ కనుక మనం తీసుకున్నట్టయితే, సో జోన్ 1లో మోడల్ స్కూల్స్ 9, అలాగే బీసీ వెల్ఫేర్ 17, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ 24. సో టోటల్గా జోన్ 1లో మనకి, సో జోన్ 1లో పీజీటీ పోస్టులు 50 ఉన్నాయి. సో పీజీటీ పోస్టులు జోన్ 1లో 50 ఉన్నాయి. ఇవి మళ్ళా సబ్జెక్ట్ వైజ్గా వచ్చేటప్పటికేమో మళ్ళీ సెపరేట్ అవుతాయి. అదేవిధంగా మరి జోన్ 2 కనుక తీసుకున్నట్టయితే 4 మోడల్ స్కూల్స్లో 4, బీసీ సంక్షేమంలో 11, గిరిజన సంక్షేమంలో 18, అంటే జోన్ 2లో టోటల్గా 33 ఉన్నాయి. సో జోన్ 2లో టోటల్గా 33 ఉన్నాయి. మరి అదేవిధంగా జోన్ 3లో కనుక తీసుకున్నట్టయితే, సో మోడల్ స్కూల్స్లో 5, బీసీ సంక్షేమంలో 16, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో 7, అంటే 16 + 5 21 + 7 జోన్ 3లో 28 ఉన్నాయి.
సో 16 + 5 21 + 7 28 ఉన్నాయి. మరి అలాగే జోన్ 4 తీసుకున్నట్టయితే, సో జోన్ 4 తీసుకున్నట్టయితే 5 + 37 42, 42 + 9 ఏమో 51, 42 + 9 ఏమో 51 అని చెప్పేసి చెప్తాం. సో ఇవి టోటల్గా పీజీటీ పోస్టులు అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే, సో కొన్ని ఇందులో ముఖ్యమైన విషయాలు కనుక తీసుకున్నట్టయితే, సో రాష్ట్ర స్థాయి కేటగిరీలు అంటే ఏపీ రెసిడెన్షియల్లో ఇవి కాకుండా ఏపీ రెసిడెన్షియల్లో మళ్ళీ మనకి 53 పోస్టులు ఉన్నాయి. సో ఇవేమో మోడల్ స్కూలు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్, ఇవన్నీ జోనల్ పోస్టులు. అలా కాకుండా ఏపీ రెసిడెన్షియల్లో మళ్ళీ 53 పోస్టులు ఉన్నాయి. ఈ 53 పోస్టుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా స్టేట్ క్యాడర్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ప్రిన్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్లోని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులేమో 13 ఉన్నాయి అన్ని జోన్లలో కలిపి. మరి ప్రిన్సిపల్ పోస్టులేమో 15 ఉన్నాయి మోడల్ స్కూల్స్లో, బీసీ వెల్ఫేర్లో 23, రెసిడెన్షియల్లో 4 పోస్టులనే ఉన్నాయి. సో ఇక్కడ ఇది పీజీటీకి సంబంధించి. మరి టీజీటీకి సంబంధించి టీజీటీ చాలా పెద్ద స్థాయిలో మనకి ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగింది. సో మోడల్ స్కూల్ జోన్ 1 ఏమో 42, జోన్ 2 2, జోన్ 3 55, జోన్ 4 149. సో జోన్ 4లో బీఈడీ చేసిన విద్యార్థులకు చాలా అత్యుత్తమమైనటువంటి అవకాశం. మరి బీసీ వెల్ఫేర్ తీసుకున్నట్టయితే జోన్ 1లో 24, జోన్ 2లో 6, జోన్ 3లో 12, జోన్ 4లో 24. మరి ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ తీసుకున్నట్టయితే జోన్ 1 56, జోన్ 2 111, జోన్ 3 91, అదేవిధంగా జోన్ 4 128. మరి గిరిజన వెల్ఫేర్ సంక్షేమం తీసుకున్నట్టయితే 88 జోన్ 1, 76 జోన్ 2, 155 జోన్ 3, 127 జోన్ 4 అని చెప్పేసి చెప్తాం. ఇలా అత్యధిక స్థాయిలో టీజీటీ ఖాళీలు ఉన్నాయి. ఇంకా మనకి సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి మనకి రావాల్సి ఉంది. సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ రావాల్సి ఉంది. అదేవిధంగా ఇందులో కూడా టీజీటీ పీజీటీ పోస్టులు 118 వరకు ఉన్నాయి. టీజీటీ పీజీటీ పోస్టులు రాష్ట్ర స్థాయి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో, స్టేట్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో టీజీటీ పోస్టులు ఏమో 118 ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేట్ క్యాడర్ అని చెప్పేసి చెప్తాం. సో మరి ఈ టీజీటీ పీజీటీ పోస్టులకు ఉన్న ప్రత్యేకత కనుక తీసుకున్నట్టయితే, వీళ్ళకి పేపర్ 1గా ప్రిన్సిపల్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ పోస్టులకి పేపర్ 1గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇందులో మనకి ఏంటంటే ఖచ్చితంగా పాస్ మార్కులు రావాలి. సో ఇందులో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికేమో 60 మార్కులు రావాలి. 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ సైనిక ఉద్యోగులకేమో 50 మార్కులు రావాలి అవుట్ ఆఫ్ 100. సో ఓసీ వాళ్ళకి 60%, మరి బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకేమో 50% వస్తేనే ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఈ పేపర్ 1లో ఎలిజిబిలిటీ వస్తేనే పేపర్ 2 పేపర్ 3ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తారు. సో పేపర్ 1లో ఎలిజిబుల్ కాకపోతే పేపర్ 2లో క్వాలిఫై కావడం, పేపర్ 2ని అసలు పేపర్ వాల్యూస్నే చెయ్యరు. సో కాబట్టి ఈ టీజీటీ పీజీటీ పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో అర్హత సాధించడం కూడా చాలా కీలకమైన విషయంగా మనం చెప్తాము. సో అయితే ఇక్కడ ఈ టీజీటీ పీజీటీ పోస్టులు ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే, సో ఇది కంప్లీట్గా మన డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, టీజీటీ పీజీటీ పోస్టులకి డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్, అలాగే కంటెంట్ ఏమో 40 మార్క్స్, అలాగే పెడగాగి దాన్నే మెథడ్ అంటున్నాం 20 మార్క్స్. సో జీకే కరెంట్ అఫైర్స్ ఏమో 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ 10 మార్క్స్, కంటెంట్ ఏమో 40 మార్క్స్, పెడగాగి ఏమో 20 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది.
సో మనకి ఈ మొత్తం ఎక్సెప్ట్ తెలుగు వాళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఈ పార్ట్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ పార్ట్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మిగతా పేపర్ అంతా కూడా రావడం జరుగుతుంది. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్స్ని, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కోర్సు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ఈ కోర్సుని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులో మరలా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా విత్ టెస్ట్ సిరీస్ మనకి సెపరేట్ కోర్స్ కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషను ఎన్ఎస్కే లెర్నింగ్, వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో టోటల్ సిలబస్ వీడియో లెసన్స్తో పాటుగా ప్రతి చాప్టర్కి కూడా పీడిఎఫ్ మెటీరియల్, అలాగే ప్రతి చాప్టర్ మీద ప్రాక్టీస్ బిట్స్తో సహా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ఏ సబ్జెక్టుకైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా తప్పనిసరిగా అవసరమైనటువంటి కోర్సు సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, ఇది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో మీకు అవైలబుల్ అవుతుంది. సో ఇందుకోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ కంబైన్డ్ కోర్సు 10 మార్క్స్ కోర్సు ఉంది. మరి ఏపీడిఎస్సికి సంబంధించి ఎస్జిటిఎస్ఏ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియము విత్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్, ఇది 5 మార్క్స్ కోర్సు, మనకి 5 మార్క్స్కి ఇదో సెపరేట్ కోర్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి. టీజీటీ పీజీటీ టీచర్ అవ్వాలనేటువంటి మీ లక్ష్యాన్ని ఎన్ఎస్కే లెర్నింగ్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.